అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ఆదినారాయణ రెడ్డి పింఛా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. క్యాజ్వేలపై ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. అన్నమయ్య జిల్లాలో వర్షాల పరిస్థితిపై మా కరెస్పాండెంట్ అభిషేక్ మరిన్ని వివరాలు అందిస్తారు. వర్షాలు దంచి కొడుతున్నాయి. అన్నమయ్య జిల్లాలో గడిచిన 24 గంటల్లో 1077 మిల్లీమీటర్ల వర్షపాతం, భారీ వర్షపాతం నమోదైంది. అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా పీలేరు, సుండుపల్ల ప్రాంతాల్లో అతి భారీ వర్షం గత 24 గంటల్లో నమోదైనట్లుగా వాతావరణ శాఖ స్పష్టంగా తెలుపుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని ఒక ప్రముఖమైన ఆదినారాయణ రెడ్డి పింఛా ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారడంతో అధికారులు కూడా నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చాలా స్పష్టమైన సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే అన్నమయ్య జిల్లాలోని ఆదినారాయణ రెడ్డి పింఛా ప్రాజెక్టుకు దిగువన ఉన్నటువంటి అనేక కాజ్వేల పైన, అనేక వంతెనల పైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అనేక గ్రామాలకు అటు బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ అయినట్లే మనం చెప్పుకోవాలి. ఈ క్రమంలో అనేక గ్రామాల్లో ఇప్పుడు అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం మరి పెరిగే అవకాశాలు, సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో మరింత వర్షపాతం కూడా భారీ ఎత్తున రావచ్చు అన్న ఒక వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఈ ముంపు ప్రాంతాల ప్రజలు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పీలేరులో గడిచిన 24 గంటల్లో 92 మిల్లీమీటర్ల వర్షపాతం, అదే క్రమంలో సుండుపల్ల మండలంలో గడిచిన 24 గంటల్లో 82 మిల్లీల వర్షపాతం నమోదైనట్లు స్పష్టంగా మనకు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి పింఛా ప్రాజెక్టు వద్ద మనం ఉన్నాం. గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పైనుంచి వరద మరింతగా పెరిగే నేపథ్యంలో గేట్లను కూడా మరింత ఎత్తు పెంచి దిగువకు నీటిని మరింత ఎక్కువగా విడుదల చేస్తూ ఉన్నారు.